మనం ఇప్పుడైతే ముర్దేశ్వర్లో ఉన్నాము. ముర్దేశ్వర శివాలయం దగ్గర ఉన్నాం మనం. ఇది చూడొచ్చు మీరు, చుట్టూ అయితే గుడి చుట్టూ కూడా బీచ్ అయితే ఉంది. అండ్ ఈ టెంపుల్కి 22 ఫ్లోర్స్ మాట. నేను ఇవన్నీ కూడా మీకు డ్రోన్ షాట్స్లో క్లారిటీగా చూపించాను. శివుడు విగ్రహం కానించి గోపురం మొత్తం అన్ని డిఫరెంట్ షార్ట్స్లో నేను మీకు ట్రై చేసి చూపించాను. సో అది బాగుంటాయని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే అవి చూడండి. ఎట్లా ఉన్నాయి డ్రోన్స్? సూపర్ ఉన్నాయి కదా. మనం లంచ్ అయితే కంప్లీట్ చేసాము నవీన్ బీచ్ రెస్టారెంట్లో. అండ్ చూడొచ్చు ఓం నమ శివాయ గోపురం చూడండి ఎంత ఉందో. మనం బయలుదేరుతాము. ఫస్ట్ అయితే మనం మ్యాప్ పెట్టుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళేదైతే ఉడిపి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మనం ఉడిపి వెళ్ళే దారిలో ఏమైనా మంచి ప్లేస్ ఉంటే కనుక ఆగడమే తప్ప మిగిలినదేమీ లేదు. ఎలాగో లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి కరెక్ట్గా ఒక 1.5 కిలోమీటర్ దాకా రోడ్ అయితే కొంచెం బాగోదు, మిగిలినది కూడా మనకు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఈ 1.5 కిలోమీటర్ బాగోదు, ఇక్కడ నుంచి రోడ్డుకు మాత్రం బాగానే ఉంటుంది. ఒక్క లగేజ్
కిలోమీటర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మిగిలిన రోడ్ అంతా కూడా సేమ్ ఇప్పుడు ఎలా మీరు చూస్తున్నారు కదా ఇలాగే ఉంటుంది రోడ్డు. సో ముర్దేశ్వర్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకైతే అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను నేను. అండ్ ఇది మనం ఇప్పుడు ఈ ఆచి దాటాక రైట్ తీసుకుంటే డైరెక్ట్ ఇంక ఉడిపి డైరెక్ట్ హైవేనే, ఇటు టర్నింగ్స్ కూడా ఏమీ లేవు. అండ్ ఇక్కడ మనకి ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ అండ్ ఒక 1 అవర్లో టెంపుల్ అంతా మనం ఈజీగా చూడవచ్చు. ఇక్కడైతే మనం ఇప్పుడు కరెక్ట్గా హైవే మీద ఉన్నాము. అండ్ హైవే పక్కన చూడొచ్చు మీరు రైట్ సైడ్ మొత్తం బీచ్ కనపడుతుంది. నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు, నేను ఎక్కడ వినలేదు కూడా ఇది. సో ఫస్ట్ టైం నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో అందరూ ఇక్కడ ఆగారు. ఇక్కడ మనం కంపల్సరీ డ్రోన్ షాట్స్ అయితే వేయాలి. సో ఇక్కడ వెళ్దాం కూడా సైడ్ యూటర్న్ తీసుకుని ఇక్కడ వెళ్దాము. అక్కడ బండి దగ్గర చేసింది సైడ్గా మనకు పార్కింగ్ కనబడుతుంది. సో అక్కడ పెట్టేద్దాము. అసలు క్లౌడ్స్ కూడా ఉంది, సూపర్ ఉంది, అసలు ఒక రకంగా ఉంది. మనం ఇప్పుడు ముర్దేశ్వర్ నుంచి ఉడిపి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం మనం. ఇక్కడ మనకి మంచి లొకేషన్ దొరికింది. దారి దగ్గర చూడొచ్చు మీరు. అటు సైడ్ రోడ్డుకి అటు సైడ్ ఏమో ఆ గోపురం వెనకాలేమో ఆ గుడి పక్కనే చెరువు ఉంది. అండ్ ఇటుపక్క వచ్చేసరికి బీచ్ ఉంది. అండ్ ఇటుపక్క వచ్చేసరికి ఇక్కడ మనకి మంచి డ్రోన్ షాట్స్ వచ్చాయి. సో లేట్ చేయకుండా అవి ఒకసారి చూడండి.
కర్ణాటక రైడ్ మొత్తం మీద కర్ణాటక ఎంటర్ అయ్యాక ఫస్ట్ టోల్గేట్ మాకు ఇదే. చూడండి ఇక్కడ టోల్గేట్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, ఈజీగా ఉంది. అసలు మొత్తం మన టోల్గేట్లతో పోలిస్తే అసలు చాలా అంటే చాలా బెటర్ ఇది. మనం ప్రస్తుతం ఫైనల్గా అయితే ఉడిపి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈరోజు నైట్ అయితే మనం ఉడిపిలో స్టే చేసి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం టెంపుల్ ఓపెనింగ్ టైం కల్లా టెంపుల్కి రీచ్ అయ్యేటట్టుగా చూసుకొని టెంపుల్కి రీచ్ అయ్యి మనం అక్కడ శ్రీకృష్ణుడి టెంపుల్ చాలా ఫేమస్. సో ఆ టెంపుల్ అయితే మనం విజిట్ చేసి దర్శనం చేసుకొని, ఇప్పుడు దాకా మురుదేశ్వర్లో కూడా మన దర్శనం కుదరలేదు. సో ఈసారన్నా శ్రీకృష్ణదేవరాయల టెంపుల్ దగ్గర శ్రీకృష్ణ టెంపుల్ దగ్గర మన దర్శనం అవ్వాలని కోరుకుంటున్నాను. సో మేమైతే ఇంకా జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. మనం ఉడిపి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. సో ఇక్కడితో నా వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. రూమ్కి వెళ్ళాక ఇంకా రూమ్ అయితే తీసుకోలేదు. సో రూమ్కి వెళ్ళాక రూమ్ చూపించి మీకు రేపు మార్నింగ్ వ్లాగ్లో స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.